హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కృష్ణాష్టమికి పిల్లలను సింపుల్‌గా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. అలాగే మనం పాట్స్‌ని కూడా సింపుల్‌గా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ మనం ముందుగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రాధ గెటప్ ఎలా వేయాలో చూసేద్దాం. స్కూల్లో కూడా పిల్లలకి కృష్ణాష్టమి సెలబ్రేట్ చేస్తారు కదా! దానికోసం ఇలా నేను సింపుల్‌గా రెడీ చేశాను. పాట్‌ని కూడా పెయింటింగ్ వేయడం కానీ, లేదా డెకరేట్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా సింపుల్‌గా క్లాత్‌తో రెడీ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ కానీ, రెడ్ కలర్ క్లాత్‌తో గానీ డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. అంతే అండి, సింపుల్‌గా రాధ గెటప్ ఇలా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కృష్ణ గెటప్ ఎలా వేయాలో చూసేద్దాం. ఇలా తక్కువ టైంలో రెడీ చేయాలనుకునే వాళ్ళు ఇలా చక్కగా సింపుల్‌గా 10-15 మినిట్స్‌లో మనం పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు. ఈ కృష్ణ గెటప్‌కి కొప్పు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. నా దగ్గర ఉన్న ఫ్లూట్‌ని ఇలా బీడ్స్‌తో చుట్టేస్తున్నాను.
మన దగ్గర శారీస్కి వేసే లేస్ ఉన్నా కూడా మనం ఫ్లూట్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పాట్ని కూడా ఇలా క్లాత్తోనే రెడీ చేస్తున్నాను. క్లాత్ని ఇలా లోపలికి పెట్టి థ్రెడ్తో ఒకసారి కట్టేసామంటే చక్కగా పాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక కాటన్ రోల్ తీసుకొని మధ్యలో ఇలా వెన్నెల మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కొద్దిగా ఉంచి కిందికి కారుతున్నట్లు మీకు ఇష్టం వచ్చిన విధంగా పాట్ని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చిన్న మట్టి పాత్రను తీసుకొని కాటన్ని మొత్తం ఫోల్డ్ చేసి అలా మధ్యలో ఉంచేసేయచ్చు.